కొంతమంది భర్తలకి చెప్పకుండా సొంత పెత్తనాలు కట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు భార్యల్లో కూడా. మన మధ్య ఎక్కడో ఒకటి జరిగిందండి, బెంగళూరులోనే జరిగింది ఆ సంఘటన. భార్యాభర్తలు ఇద్దరు పెళ్ళయింది. ఈ అమ్మాయి పెళ్లి కాకముందు ఎవరినో మొత్తానికి ప్రేమించింది. ఆడితో 2-3 ఫోటోలు కూడా దిగింది. మొత్తానికి ఆ రోజులు కొంచెం చనువుగా మూవ్ అయింది. వాడు ఏం చేశాడంటే పెళ్ళైన 6 నెలలు బాగానే ఉన్నాడు, 7వ నెలలో ఫోటోలు పంపించాడు. ఈ అమ్మాయికి గుర్తున్నానా అని పెట్టాడు. చెప్పి ఏం కావాలి, నాకు పెళ్ళి అయిపోయింది, ఏం కావాలి చెప్పాను. ఏం లేదు, నాకు 1,00,000 రూపాయలు పంపిస్తే సరే, లేదంటే ఈ ఫోటోలు మీ ఆయనకి పంపిస్తానండి. ఏం చేయాలి అర్థం. ఇప్పుడు ఈ అమ్మాయి లాజిక్ ఏంటంటే, నేనేమి తప్పు చేయలేదురా బాబు, ఏదో కాఫీ షాప్కి వెళ్ళి 2 కాఫీలు తాగామంతే, అంతకుమించి తప్పేం జరగలేదని ఈ అమ్మాయి క్లారిటీ ఉంది. అయితే ఎక్కడ వాళ్ళ ఆయనకు ఆ ఫోటోలు వెళ్తే కొంప కొల్లేరైపోద్దని చెప్పేసి మొత్తానికి అటు చేసి ఇటు చేసి 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని ఆ 1,00,000 రూపాయలు ఆడికి ఇచ్చేసింది. 3 నెలలు సైలెంట్గా ఉన్నాడు. మళ్ళా తర్వాత ఇంకొన్ని ఫోటోలు వచ్చినాయి చాటింగ్లో, అంతకుముందు చేసుకున్న చాటింగ్లు వచ్చినాయి. తెరవంగానే గుండె గుబేలు పడింది. మీ ఆయనకి ఇవన్నీ పంపిస్తా, నీ ఇష్టం, ఏం చేయాలరా చెప్పు అని. ఏం చేసేది ఏం లేదు, ఎన్ని లక్షలు కావాలనింది. ఈసారి డబ్బులు వద్దులే అన్నాడు. ఏం కావాలో చెప్పనింది. నువ్వు కావాలో వస్తావా అన్నాడు. ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు శుభమా అని పెళ్ళయింది, 6 నెలలు అయింది. భర్త చాలా మంచోడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ బెంగళూరులో, చాలా మంచోడు, బాగా చూసుకుంటున్నాడు. ఈ చాటింగ్లు ఈ ఫోటోలు కనుక భర్త దగ్గరికి వెళ్ళిపోతే జీవితం అల్లకొల్లాలం అయిపోద్ది. ఏం చేయాలో అర్థం కావట్లా. భర్తకి చెప్తే ఎక్కడ ఈ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి చివరికి ఈ అమ్మాయి ఎలా ఇబ్బంది పడిద్దో అన్న సంగతి ఈ అమ్మాయి ఆలోచించుకుంటుంది. ఒక పక్క ఏమో డబ్బులు, అదేమో వద్దంటున్నాడు, ఒక పక్క తన మానవం, ఇంకో పక్క ఏమో భర్తతో జీవితం. ఏం చేయాలో అర్థం కాలేదండి. చివరికి ఏం చేయాలో తెలియక భర్తతో తెలియకుండా ఏం చేసిందంటే వాడి దానికి ఉబే అయిపోయి బెంగళూరులో వాడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోయిందండి. చివరికి ఆడేం చేశాడంటే తెలివిగా ఈసారి అంతకుముందు ఫోటోలతో బ్లాక్మెయిల్ చేశాడు. ఇప్పుడు ఏకంగా లాడ్జ్కి వచ్చిన తర్వాత వీడియో తీసి ఆ వీడియో ఫుటేజ్ ఆడి దగ్గర పెట్టుకున్నాడు. పెట్టుకొని నేను పిలిచినప్పుడల్లా రావాలి, లేదంటే మొన్నటిదాకా ఫోటోలు చాటింగ్లు అన్న అయినా మీ ఆయన నమ్మకపోవచ్చు, నువ్వు పిచ్చిదాన్ని అనవసరంగా బుక్ అయ్యావు నా దగ్గర. ఇప్పుడు ఏకంగా వీడియో ఫుటేజ్ ఉంది, ఫుటేజ్ మీ ఆయనకి పంపించానా నీకేళ్ళు ఖతమైపోద్ది ఈ రోజుతో అన్నాడండి. ఏం చేయాలో అర్థం కావట్లా. రోజు టార్చర్ పెడుతున్నాడు, రోజు ఫోన్లు చేస్తున్నాడు. వాళ్ళ ఆయనతో సుఖంగా బతకలేకపోతుంది, వాళ్ళ ఆయనతో చక్కగా మాట్లాడలేకపోతుంది, ఆత్మన్యూనతాభావంలో పడిపోయింది. చివరికి ఉరేసుకొని చచ్చిపోయిందండి. అక్కడే ఉరేసుకొని చచ్చిపోయింది బెంగళూరులో. అంటే భర్తతో చెప్పాలనుకున్న విషయాలు చెప్పేయండి. అనవసరంగా సొంత పెత్తనాలతో సొంతగా మీరు డీలింగ్ చేసుకున్నారంటే జీవితాలు అల్లకొల్లాలం అయిపోతాయండి.